ఏడ్చే మగాణ్ణి నమ్మకూడదు అని అంటూ ఉంటారు. కానీ రోజులు మారాయి, దాంతోపాటు నమ్మకాలు కూడా మారి తీరాల్సిందే. ఆడవారైనా మగవారైనా ఏడిస్తే వ్యక్తిత్వం బలపడుతుంది అని అంటున్నారు. ఎందుకో మీరే చూడండి. ఒత్తిడి నుంచి ఉపశమనం. మనసుకి తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు దానిని గుండె లోతుల్లో అదిమిపెట్టి ఉపయోగం లేదు. అలా అణిచిపెట్టుకున్న దుఃఖం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అదే కష్టాన్ని కన్నీళ్ల ద్వారా బయటికి పంపిస్తే మనసు తేలిక పడుతుంది. కష్టం దగ్గరే ఆగిపోకుండా జీవితంలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది. అంతేకాదు, మనసు తేలిక పడిన తర్వాత అసలు సమస్య ఎక్కడ వచ్చింది, దానిని అధిగమించటం ఎలా అనే స్పష్టత ఏర్పడుతుంది. తెగింపుకి సూచన. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి గంభీరంగా నటిస్తాం. మగవాళ్లు ఏడిస్తే బాగోదు కదా అన్న ఆలోచనతో కన్నీటిని ఉగ్గబెట్టుకుని కుమిలిపోతూ ఉంటారు. కానీ అవతల వారు ఏమనుకుంటారో అన్న ఆలోచనని అధిగమించిన రోజే కన్నీళ్లు పెట్టుకోగలం. అందుకే స్వచ్ఛమైన మనసుకి, భేషజాలు ఎరగని వ్యక్తిత్వానికి సూచనగా ఏడుపు నిలుస్తుంది. ఎదుట వ్యక్తికి స్వాంతన. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారనుకోండి, అవతలి వారికి మీరు తన పట్ల సానుకూలంగా ఉన్నారన్న అభిప్రాయం కలుగుతుంది. తన కష్ట సుఖాల్ని మీతో పంచుకోగల నమ్మకం వస్తుంది. ఒకవేళ మీరే ఏదైనా తప్పు చేశారనుకోండి, తప్పైపోయింది అంటూ కంటనీరు పెట్టుకుంటే అవతలి వారి మనసులో మీ పట్ల ఉన్న దురాభిప్రాయం కాస్త తొలగిపోతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కన్నీరు బంధాలను నిలబెట్టినట్టే లెక్క. స్పందనకు ప్రతిరూపం. కష్టానికి త్వరగా స్పందించే మనసు ఉన్నవారే బొటపట కన్నీటిని విడుస్తారు. ఇలాంటి సున్నితమైన మనసు ఉన్నవారు సహజంగా ఏ కవిగానో చిత్రకారునిగానో మారి అద్భుతాలు సృష్టిస్తారు. ఇతరుల కష్టాన్ని తీర్చేందుకు సమాజ సేవకులుగానూ మారుతూ ఉంటారు. ప్రపంచపు బాధని తీర్చే శాస్త్రవేత్తలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కష్టాన్ని కన్నీటి ద్వారా బయటికి పంపేస్తే గుండెకు ఎలాగూ మంచిదే. అంతేకాకుండా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ వంటి విష రసాయనాలన్నీ కన్నీటి ద్వారా బయటికి వెళ్లిపోతాయట. పైగా కన్నీటిలో ఉండే లైసోజియం అనే అరుదైన రసాయనం శరీరంలో హానిక బ్యాక్టీరియాని నిర్వీర్యం చేయగలదు. ఏడుపు వల్ల అటు వ్యక్తిత్వానికి ఇటు ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏడ్చే మగాణ్ణి నమ్మకుండా ఎలా ఉండగలం?